డైనింగ్ టేబుల్. యా, డైనింగ్ టేబుల్ ఎంత? డైనింగ్ టేబుల్ లెంత్ వచ్చేసి ఇది ఒక 2 మీటర్లు, ఇటు ఒక ఈజీగా తప్పించుకుంటుండు ప్రైస్ చెప్పమంటే. నాకు ప్రైజ్లు మనకు తెలియదు అంత ఇక్కడ భయ్యా. అంటే ఇది చెప్పొద్దు అనుకుంటున్నాను. ఎందుకు? అంటే మంచి బడ్జెట్ లో వచ్చింది, బట్ ఇది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఉంటుంది ఇక్కడ మన ఇండియా చెప్పండి? ఇండియాలోనో నేను వెళ్ళి ఎంక్వైరీ చేయలేదు. నేను చెప్పాను కదా, ఒక కాకినాడ స్టోర్ అతను, ఒక తాడేపల్లిగూడెం స్టోర్ అతను అండ్ ఇక్కడ నాగోల్ స్టోర్ అతను, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఇది వచ్చేసి నీకు క్లోజ్ టు 2 లక్షలు ఉంటుంది అని చెప్పేసి. ఓకే ఓకే, ఒక్కసారి ఈ లైట్ బంద్ చేయి, నీకు ఈ మార్బుల్ గురించి కూడా చూపిస్తా. వన్ సైడ్ లైట్ బంద్ చేయి, లాస్ట్ది. యా, సో కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఇది ఒరిజినలా కాదా అని చెప్పేసి. నాకు కూడా డౌట్ వచ్చింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఇఫ్ ఇట్స్ ఒరిజినల్ మార్బులా కాదా చెక్ చేసుకోవడానికి ఏం చేస్తాం అంటే దీని కింద లైట్ పెట్టు అన్నారు. ఇఫ్ ఇట్స్ ట్రాన్స్పరెంట్ ఇట్ ఈస్ ఒరిజినల్. ఇది ఒకసారి పెట్టండి. ట్రాన్స్పరెంట్ కాకపోతే నువ్వు చెప్పు ఏమనుకుంటున్నావు, ఒరిజినల్ కాదా? ఏమో మీరు పెట్టినాక చెప్తాను నేను. సో చూడండి, ఇప్పుడు బాగా డిమాండింగ్ లో ఉంది. సో ఇట్లా మనకి ఇది లైట్ వచ్చింది అంటే యూ కెన్ ఆల్సో చెక్ గైస్, ఇట్లా లైట్ వచ్చింది అని చెప్పేసి అంటే. కానీ ఎప్పుడు ఇట్లా టెస్ట్ చేయలేదు నిజం చెప్పాలంటే. ఒరిజినల్ అని చెప్పేసి అంటారు. రెండోది ఈ ప్యాటర్న్ సిమెట్రికల్గా ఉండకూడదు, అంటే చెక్కినట్టు లైన్ పెట్టి చేసినట్టు సిమెట్రికల్గా ఉండకూడదు. అట్లా కాకుండా నార్మల్గా ఉండాలి. సిమెట్రికల్ ఒకటి అరే ఏముంది అని చెప్పేసి అంటే అది చేసింది. ఓకే, ఇప్పుడు ఈ టైల్ చేసింది ఇది. ఓకే, మనకు వచ్చే మార్బుల్ చూసారా డిజైన్ ఎప్పుడు సిమెట్రికల్ గా రాదు, అడ్డం తెడ్డం వస్తుంది. అవును, అట్లా వస్తే మనకి చాలా షేడ్స్ ఉండాలి, బట్ నాకు ఇదే నచ్చింది. ఓకే, ఎంత మినిమల్ టెక్స్చర్ ఉంటే అంత మినిమల్. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే షైనింగ్ ఉంటుంది. ఓకే, షైనింగ్ వస్తుంది. అవును, ఓకే. అంటే మొత్తానికి అంటే ఇక్కడ తీసుకుంటే 2 lakhs అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అక్కడ ఒక 70-1 lakh వరకు వచ్చిందా? వచ్చేసింది, మనోడికి లెక్కలు వచ్చాయి.